హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోకౌజాగర రామ దూతాదులిత బలరామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ పచరంతి కుమతి నివార సుమలికే సంతి కంచన వరణ విరాజ సుకేశ కానన కుండల కించిత కేశ హాత వజ్రధ్వజా విరాజై కాంతే జనే భూసా జై శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన విద్యావాన కుటీయతి చాతుర నామ తాజ కరివే కో ఆతుర కంచని తులసిని వేకో రసియా రామ లక్ష్మణ సీతామన వసియా సూక్ష్మ రూప ధరిసియ హితి కామా వికట రూప ధరి లంక జనామ భీమ రూప ధరి అసుర సమారే రామచంద్ర కే కాజ సమారే ఆయ సంజీవన భగత జయాయ శ్రీ రఘువీర హర్షి పురాయ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర దేవనార్ స్కూల్లో చేసామండి. చాలా హ్యాపీగా ఉంది. శ్రీనివాస్ గారు సుందరకాండ పారాయణం చేశారు. ఫనీ గారు ఆధ్వర్యంలో చాలా బాగుంది. వీఆర్ వెరీ హ్యాపీ. చెప్పు. చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ టైం మా పిల్లలు పుట్టినరోజు దేవనార్ స్కూల్లో చేయడం, అది కూడా శ్రీనివాస్ గారు ప్లస్ ఫణి గారు ఆధ్వర్యంలో చేయడం మాకు చాలా ఆనందదాయకంగా ఉన్నది. అరుణి గారు, శ్రీధర్ దంపతులు గారు, వారి పుత్రికలు అనన్య, అన్నయ్య, వీరి ప్రథమ పుట్టినరోజు సందర్భంగా సుందరకాండ కథాగాన పారాయణ వారు జరిపించుకున్నారు. అదేవిధంగా హనుమాన్ చాలీసా టీం ఇన్ఛార్జ్ తాటిపని ప్రదీప్ రాజా గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా పద్మశ్రీ సాయిబాబా గౌడ్ గారు, జ్యోతి గారు, వారి అమూల్యమైన సహకారంతో ఈరోజు సుందరకాండ కథాగాన పారాయణ జరిపించుకున్నారు. వారికి వారి కుటుంబానికి మరి ఆ సీతారామాంజనేయ లక్ష్మణమూర్తి కృపా కటాక్షాలు నిండుగా మెండుగా ఎల్లవేళలా ఉండాలని చెప్పి మరి ఈ సందర్భంగా ఆ సీతారాముల్ని నేను భక్తితో ప్రార్థించుకుంటున్నాను. సెలవు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత. ఈరోజు ఎంతో చక్కగా మనందరము కూడా దేవనార్ అందుల పాఠశాల నందు ఈ యొక్క సుందరకాండ కథాగానం చక్కగా కూడా మన శ్రీనివాస్ గారు, కర్రా శ్రీనివాస్ గారు చక్కగా మనందరికీ కూడా వినిపించడం జరిగింది. పిల్లలు ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా అందరూ కూడా చక్కగా ఈ యొక్క కథాగానాన్ని వినడం, ఈ యొక్క విధంగా పుట్టినరోజు జరుపుకోవాలి అని నా మిత్రుడు శ్రీధర్ గారు నాంది పలకడం అనేది చాలా చాలా విశేషం. ఎందువల్లంటే ఈ రోజుల్లో పుట్టినరోజు అంటే ఏ విధంగా కేకు తయారు చేయాలి, ఏ బొమ్మతో కేకు తయారు చేయాలి, ఏ విధంగా మన పేరు రాసుకుని కోసుకోవాలి అనేటువంటి యొక్క ఆలోచనలో ఉండేటువంటి ఈ తరంలో ఇలా కాదు, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడాలి అని ఆయన ముందుగా ఈ కార్యక్రమానికి నాంది పలికి ఈ విధంగా మనం జరుపుకుంటూ ముందుకు వెళ్ళాలి అని అందరికీ కూడా తెలియజేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. అప్పుడప్పుడు కూడా వెళ్తూ ఉంటాను అనమాట. ఈ ట్యాంక్ బండ్ పైన 12ంటికి చూస్తూ ఉంటే రప్పరప కేకులు కోసేసి మనుషులా ఇంకా జంతువులా అర్థం కాదు ఆ విధంగా పూజేసుకుంటారు. మొహాలకి ఏంటో తెలీదు, రకరకాల రంగులు స్ప్రేలు కొట్టేసుకుని. అటువంటి అన్నీ కూడా స్వస్తి పలకాలి. ఈ విధంగా మనం భావితరాలకి పుట్టినరోజు అనేది జరుపుకోవాలి, మన ధర్మం ఏ విధంగా చెప్పింది అనేటువంటి దానిపైన నిజంగా ఈరోజు వాళ్ళ పిల్లల ఫస్ట్ బర్త్డే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ విధంగా ముందు ముందు ఇంకా ఇంకా ఈ విధంగా స్వామి ఆంజనేయ స్వామి శక్తిని, స్ఫూర్తిని వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి కూడా వెళ్ళలా కూడా ఆ దేవదేవుడు ఆంజనేయ స్వామి వారి యొక్క ఇంట వెంట జంట కంట ఉంటూ వాళ్ళని కాపాడుతూ ఉండాలని, ఇటువంటి సుందరకాండ చెప్పేటువంటి గురువుల్ని మనం చాలా ప్రోత్సహించాలి. భావి తరాలకి మనకి ఇంకా కూడా సుందరకాండ చెప్పేవాళ్ళు ఇలా ఉన్నారు, మనం వినాలి అని అందరికీ కూడా నేర్పియాలి. ఇవాళ రేపు ఏంటంటే కొత్త కొత్త పాటలు, కొత్త కొత్త జాకెన్ జిల్లా కొత్త కొత్తవి వచ్చేసినాయి, మన అన్నీ కూడా పోతున్నాయి. అవన్నీ కూడా రావాలి అంటే ఇటువంటి స్వామీజీల ద్వారా మన అందరం కూడా ముందుకు వెళ్తూ మన ధర్మాన్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉండాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీధర్ గారికి, హరి గారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ
ఇంకా ఇంకా మరెన్నో పుట్టినరోజులు ఈ విధంగా జరుపుకుంటూ ఉండాలని. ఇటువంటి యొక్క మనకి దేశంలో ఏంటంటే రెండు బాగా పెరిగిపోతున్నాయండి. ఒకటి ఏంటంటే అనాథాశ్రమాలు బాగా పెరిగిపోతున్నాయి, ఇంకోటి ఏంటంటే పెళ్ళైన తర్వాత విడిపోవడాలు బాగా అయిపోతున్నాయి అనమాట. ఈ బాగా రుద్రాశ్రమాలు బాగా పెరిగిపోతున్నాయి. ఈ తగ్గించాలి అంటే ఏమిటంటే ఇటువంటి యొక్క కార్యక్రమాలు ఇంకా ఇంకా ముందుకు తీసుకుని వెళ్తూ ఉండాలన్నమాట. ఎందువల్ల అంటే పిల్లలకి అప్పుడే మనకి నాన్నగారిని ఏ విధంగా గౌరవించాలి, అన్నని ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటివి తెలుస్తూ ఉంటాయి. భావి తరాలకి మనం ఇవ్వాల్సిన ఆస్తులు పాస్తులు రిటర్న్ గిఫ్టులు ఏదేయో కాదండి. మనం ఇవ్వాల్సినటువంటి గిఫ్ట్ ఏంటంటే రామనామం, రామ కథ, రామాయణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ ఇంటికి ఇవాళ అందరూ కూడా విని చక్కగా ఈ రామ కథని మీరు అందరూ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళి మీ పిల్లలకి చెబుతూ అందరం కూడా ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలని, మన ధర్మాన్ని కాపాడుతూ ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఈ మెసేజ్ చూసి రాలేకపోయినటువంటి వాళ్ళకి, అదే విధంగా ఈ దేవనార్ స్కూల్ వ్యవస్థాపకులు ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడ విచ్చేసినటువంటి కార్పెట్ వేసినటువంటి వాళ్ళకి, అదేవిధంగా ఇక్కడ స్వీపర్కి, ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. స్వామివారి వెళ్ళలా కూడా వాళ్ళకి శక్తిని, స్ఫూర్తిని, ధైర్యాన్ని ఇస్తూ కాపాడుతూ ఉండాలని మరొక్కసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైందవ ధర్మం.